ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో 11, 15 వచనాలు మనం గమనిస్తున్నాం. 11, 12, 13, 14, 15 ఈ 5 వచనాలు. అయితే ఈ 5 వచనాల్లో నిజానికి 12, 13 వచనాలు మనకు అక్కర్లేదు, అంటే మన ధ్యానానికి. వాటిని తీసివేసడానికి ప్రయత్నం చేద్దాం. 12, 13 వచనాలు మినహాయిస్తే 11, 14, 15 వచనాలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ 3 వచనాలు అంటే 11వ వచనం, 14వ వచనం, 15వ వచనం ఏ పదముతో ముగిస్తున్నాయో చూడండి. సంతోషం. మన జీవితయాత్ర కూడా సంతోషంగా ముగించాలని మనం అనుకుంటామా, లేకపోతే వేరుగా అనుకుంటామని చెప్పండి. చదువులు సంతోషంగా ముగించాలి, వివాహాలు సంతోషంగా ముగించాలి, నా కుమారుడు సంతోషంగా ఉండాలి, కుమార్తె సంతోషంగా ఉండాలి, సోదరులైతే నా భర్త సంతోషంగా ఉండాలి, సహోదరులైతే పెళ్ళైన వాళ్ళు నా భార్య సంతోషంగా ఉండాలి, మా అమ్మ నాన్న సంతోషంగా ఉండాలి, పిల్లలు కోరుకునేది. ఉద్యోగంలో అధికారులు మా ఆఫీస్ సంతోషంగా ఉండాలి, అధికారులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరి క్రింద వాళ్ళు సంతోషంగా అధికారులు కోరుకుంటారు. ప్రపంచమంతా కోరుకునే సంతోషమే. సంతోషం. ఈరోజు సంతోషాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇది ద్వితీయోపదేశకాండం. అంటే మోషే తన జీవితకాలంలో 40 ఏళ్లుగా ఇశ్రాయేలుకు బోధించాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవి, సంఖ్య 4 గ్రంథాలు రాసినవాడు ఆయనే. నిజానికి నిర్గమకాండం ప్రారంభంలో ఆయన పుడతాడు. పుట్టక ముందు సంగతులుగా దేవుడు ఆయనకు చెప్పి ఆయనతో రాయించాడు. ఆయన పుట్టిన తర్వాత సంగతులన్నీ సంఖ్యాకాండం దాకా వ్రాసిన తర్వాత దేవుడు అన్నాడు, ఇంకా నేను నా దగ్గర పిలుచుకుంటా ఉన్నాను, 2వసారి మరలా అందరికీ సంగతులు చెప్పు అన్నాడు అనమాట. 2వసారి కానీ మళ్ళీ 3వసారి 4వసారి లేదు, అంటే చివరిసారిగా చెప్పమన్నాడు. చివరిసారిగా చెప్పమంటూ మానవులు సంతోషించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశ. ఎట్లా సంతోషిస్తారో ఆ విషయాలు మోషే చెప్పడాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తాం. కొద్ది నిమిషాల తర్వాత చూస్తాము. నేను సంతోషం అంటే మీ అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తానండి, దుఃఖం అంటే నవ్వు కనిపించదు. సంతోషానికి నవ్వుకు సంబంధం ఉంది. భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నవ్వినట్టుగా ఒక్కసారి కూడా బైబిల్ రాయబడలేదు. నిజమాని చాలామంది అన్నారు, పరలోకంలో సంతోషించి నవ్వినట్టుగా ఉంది కానీ అన్న లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక పాపి మారు మనసు పొందితే దేవునికి సంతోషం ఉంది కదా అంటే ఆయన పరలోకంలో ఉండి సంతోషించింది, కానీ భూలోకంలో మానవుల మధ్య నివసించినప్పుడు ఆయన సంతోషమును కనపరచడానికి నవ్వినట్టుగా లేదు. సంతోషించలేదా అంటే కొన్నిసార్లు మనం జవాబుసారి చెప్పలేం, కానీ నవ్వినట్టుగా ఎక్కడ లేదు. తాను భూలోకంలో మానవ విషయమై నవ్వకపోయినా, అనగా మీరు నేను మన జీవితంలో ఆయన నవ్వించడానికి తగిన జీవితం లేని వారమైనా ఆయన మనకేమిస్తున్నాడు? సంతోషాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు వచ్చామండి. నాకు నవ్వు లేదు నాయన మీ విషయమై, నాకు నవ్వు లేదు, కానీ మీరు సంతోషంగా ఉండాలని మీరు నవ్వాలని కోరుకుంటాను. ఎంత మంచి కోరిక దేవుని కోరిక చూడండి. ప్రేమించేవారు ఎవరు నా కోరిక కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఒకవేళ ఎంతో కష్టపడతారు, కానీ మీరు కష్టపడకూడదని మీకోసం ఇవన్నీ చేస్తున్నాం నాయన, మీరు సుఖంగా ఉండాలని, మీరు సంతోషించాలని, మీరు ఆనందించాలని. మమ్మీ డాడీ మీరు కష్టపడుతున్నారు, మేము పడ్డా పర్వాలా, మీరు సంతోషంగా ఉండాలా. పరమ తండ్రి కూడా మానవులు సంతోషంగా ఉండాలా అని కోరుకున్నాడు. మానవులు ఆయన నవ్వించిన ఒక సందర్భం కూడా బైబిల్లో లేదు. కానీ 4 సార్లు బైబిల్లో దేవుడు నవ్వాడు అని ఉంది. కీర్తన గ్రంథంలో 3 సార్లు, సామెత ముందు ఒకసారి. ఆ నవ్వు కూడా సంతోషపు నవ్వు కాదు, ఆయన అపహాస్యంగా నవ్వినాడు. అన్ని జనులు అలరి చేస్తూ ఉన్నారు, భూరాజులు ఎందుకు దేవుని తిరగబడుతున్నారు అంటూ 2వ కీర్తనలో, ఒకరోజు భూరాజులను అనుజనులు దేవుడు తీర్పు చేసుకోబోతున్నాడు తెలుసునా అని అపహాస్యంగా నవ్వాడు ఆయన. సంతోషపు నవ్వు కాదు, సంతోషం. మన జీవితాల్లో మేలు లేదు, మానవ జీవితంలో ఎవరి జీవితంలో మేలు లేదు.
వారందరినీ నేను ఒక రోజు శిక్షించబోతున్నాను, ఆహాహా ఏమనుకున్నారు అన్నాడు. అది కూడా సంతోషపు నవ్వు కాదు, దుఃఖముతో అపహాస్యంగా ఆయన నవ్విన సందర్భాలే బైబిల్ 4 ఉన్నాయి. కానీ మానవులు మన జీవితంలో ఆయన్ను సంతోషపెట్టి నవ్వించిన సందర్భం లేకపోయినా మనము సంతోషించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అదే చివరిసారిగా మోషే ద్వారా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వర్తమానమైన ద్వితీయోపదేశకాండంలో వాళ్ళు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి మోషే సంతోషించాలంటే ఏం చేయాలో, ఎట్లా ఉండాలో, ఎట్లా సంతోషించాలో వివరంగా చెప్పన్నాడు అన్నమాట. అందుకే ద్వితీయోపదేశకాండమైన ఈ గ్రంథములో సంతోషం అనే పదాలు ఎన్నిసార్లు ఉన్నాయి అని లెక్క పెడితే 13 వచనాల్లో సంతోషము సంతోషం అనే పదాలు కనిపిస్తున్నాయి. 13 వచనాల్లో పదం ఉంది. అయితే కొన్ని వచనాల్లో 2 సార్లు ఉన్న కారణాన సంతోషము అనే పదము ద్వితీయోపదేశకాండంలోనే 15 సార్లు ఉంది. మీరు కావాలంటే తర్వాత దాన్ని మీకు చూపిస్తాను. అయితే ఈరోజు అన్ని వచనాలు మనం ధ్యానించడం లేదు. అందులో 3 వచనాలు మాత్రమే మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో ఒకసారి, 14లో ఒకసారి, 15లో ఒకసారి సంతోషించవలను సంతోషించవలను అని ఆయన చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. కనుక ద్వితీయోపదేశకాండంలో సంతోషం అనే పదాన్ని గురించి ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. ద్వితీయోపదేశకాండంలో ఉన్న ఇంకో పదం ఏమిటంటే ఎక్కువ సార్లుగా నీ దేవుడైన యెహోవా అనే మాట ఉంది. అది కూడా ఒకసారి గమనిద్దాం. నీ దేవుడైన యెహోవా లేదా నా దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా అనే పదాలు 600 పర్యాయములు ఉన్నాయి. ఈ చిన్న తలుపులు మనసులో ఉంచుకోండి. దేవమైన ధ్యానానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈరోజు మనం ద్వితీయోపదేశకాండంలో సంతోషమనే సందర్భాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా అందులో 13 వచనాల్లో 15 సార్లు సంతోషమనే పదం కనిపిస్తుంది. దేవుడు నవ్వినట్లుగా 4 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కానీ అయితే ఏ సందర్భంలో కూడా ఆయన సంతోషించి నవ్వినవాడు కాదు. యెహోవాకు విరోధముగా భూరాజులు నిలబడినారే, ఎందుకు నిలబడినారు వాళ్ళు? ఒకరోజు వాళ్ళకి ఏమైతుందో తెలీదా? ఆయన ఆకాశం అంది ఆశయినడు వాడు నవ్వుతున్నాడు. రెండవది కీర్తన గ్రంథంలో భక్తిహీనులు నీతిమంతులను చూచి ఇప్పుడు పండ్లు కొరుకుతున్నారు. ఒకరోజు భక్తిహీనులకు ఏమవుతుంది? వారికి ఒక కాలము వస్తుంది, దుర్మార్గులకు కాలం వస్తుంది. ఆ కాలమందు ప్రభు వారిని చూచి నవ్వుతాడు, సంతోషంగా కాదు. దుర్మార్గ పనులు చేసి అయ్యో ఇంత పనికి వాళ్ళ స్థితికి వచ్చినారే అని ఆయన దుఃఖపడుతూ, వినువారెవరు లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుతారు. వారి పెదవుల్లో కత్తులున్నాయి. కొద్దిమంది పెదవుల్లో కత్తులు ఉంటాయి. ఉన్నాయి. చేతుల్లో కత్తి పడుచుకొని ఎవరిని పొడవరు కానీ పట్టుకొని మాటలతో పొడి చేస్తారు, చంపేస్తారు. ఇంగ్లీష్లో దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఆ మాటలు వినలేక విన్నవాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళ మాటలే కత్తుల్లాగా ఉంటాయంట. అవును, అలాంటి వారి గతిని ఒకరోజు దేవుడు చూచి నవ్వబోతున్నాడు. సామెతల్లో నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక్కి త్రోసివేస్తుంది, నేను గద్దింపగా లోబడకపోతుంది. లోకంలో చాలామంది ఉన్నారు, దేవుడు చెప్పే బోధను చెవులతో వింటారు కానీ అయితే జీవితంలో నెరవేర్చరు. దేవుడు గద్దించిన లోబడరు. బైబిల్లో ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అంతమైపోతాడు, నాశనం అవుతాడని బైబిల్లో. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు అపాయం కలుగుతుంది, అప్పుడు నేను నవ్వుతానన్నాడు. ఈ 4 సార్లే దేవుడు నవ్వినట్టుగా బైబిల్లో ఉంది, నవ్వుతానని చెప్పినట్టుగా. కానీ అవి సంతోషంతో కూడిన నవ్వు కాదు. కానీ మనకేమో సంతోషాన్ని ఇవ్వగోరుతున్నట్టుగా దేవుణ్ణి మనం చూస్తున్నాం. నేను ఇందాక చెప్పిన 13 వచనాలు ఇవే. ఈ 13 వచనాలలో 15 పర్యాయములు ఆ పదం మనకు కనిపిస్తుంది. అయితే వాటన్నిటిని మనం చూడము. ప్రాముఖ్యంగా కొన్నిటిని మాత్రమే లేదా ఈ 7 మాత్రమే మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ 7 వచనాలు మాత్రమే మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిసారిగా
12వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిట్లో సంతోషించాలి. వివరంగా మళ్ళా వద్దాం. కానీ సంతోషం ఎక్కడంట? నీ దేవుడైన యెహోవా సన్నిధిలో భోంచేసే సంతోషం. మరి ఇంట్లో భోంచేసే సంతోషం ఉండదా? ఇంట్లో భోంచేసినప్పుడు సంతోషం పడుతుంది, కానీ ఎవరో ఒక ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అంటానే సంతోషం పడుతుంది అన్నమాట. ఇది రుచిగా లేదు అంటూనే, వేడిగా లేదు అంటూనే, చల్లగా ఉంది అంటూనే, కాలుతా ఉంది అంటూనే సంతోషం అంచిపోతుంది. కానీ నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు భోజనం చేస్తే సంతోషం ఉంటుంది. మరి మందిరాల్లో భోజనాలు పెడతారా? కొన్నిసార్లు పెడతారు, ఎప్పుడు పెట్టమని కదా. ఆ భోజనం కాదు, వాక్య భోజనము నిత్యము ఇక్కడ ఉంటుంది. వాక్య భోజనము నిత్యము ఉంటుంది. కొన్నిసార్లు ఉదయం సాయంకాలం దాకా వాక్య భోజనం పెట్టినప్పుడు కడుపు కూడా అవసరమని కొన్నిసార్లు స్నాక్స్, లేకపోతే మరి కొన్నిసార్లు లైట్ డిన్నర్, వర్కింగ్ లంచ్, ఏదో పేరుతో కొన్ని తినుబండారాలు మనం ఇస్తున్నాం. కానీ అయితే దానికంటే మించింది ఆత్మ సంబంధమైన ఆహారం ఇక్కడ నిర్మించబడుతూ ఉంటుంది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేస్తే నీకు సంతోషం, సంతోషం, సంతోషం. తెలుగు మనోళ్ళు పాట పాడుతూ ఉంటారు, సంతోషం ఎచట ఉందని సమాధానమెచట నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే, 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 నీ సన్నిధిలోనే. ఇంకెక్కడ సంతోషం? కుటుంబంలో సంతోషం లేదా? వివాహ జీవితంలో సంతోషం లేదా? ఉద్యోగంలో సంతోషం లేదా? డబ్బుతో సంతోషం లేదా? లేదు. అంటే మీరు అంగీకరించకపోవచ్చు, కొన్నిసార్లు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ శాశ్వతమైన సంతోషం అది కాదు, అది తాత్కాలికమైంది. కానీ నిజమైన సంతోషం దేవుని సన్నిధిలోనే, దేవుని సన్నిధిలోనే. కానీ ఆ మాటలతో మీరును మీ దేవుడైన యెహోవా, అబ్బో మీరు మీ దేవుడు అంతేనా? అంతే, వేరే వాడితో మనకు పట్టదు. దేవుని సంబంధం ఉన్నప్పుడు ఇట్ ఈజ్ 1-to-1, ఆయనకు మనకే అనమాట. ఇంకా కొన్ని మాటల్లో నీవు నీ దేవుడైన యెహోవా అని అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నీవు నీ దేవుడైన యెహోవా, మీరు మీ దేవుడైన యెహోవా, మీరు మన దేవుడైన యెహోవా అనే పదాలు 600 పర్యాయాలు ఉన్నాయనుకున్నాం. కనుక దేవుడైన యెహోవా నీ వాడై ఉండాలి. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథంలో 144వ కీర్తన 15వ వచనం చదువుదాం. అది ఎవరైనా చదవండి. 144:15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. పైనుంచి పూర్తిగా అదే అది వచ్చిన పూర్తిగా ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఇట్టి స్థితి కలవారు ధన్యులు. 33వ కీర్తనలో కూడా ఇదే మాట. అక్కడ కూడా 2 సార్లు ధన్యులు, ధన్యులు. కీర్తన గ్రంథం అంతటిలో ధన్యులు అనే పదం 30 సార్లు ఉంది. ఆ 30 సార్లలో 33వ అధ్యాయంలో 2 పర్యాయాలు ఈ సందర్భంగాను, 140వ కీర్తనలో 44వ కీర్తనలో 2 పర్యాయాలు ఈ సందర్భంగా 4 సార్లు ధన్యులు, 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 ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని 4 ఘనంగా చెప్పబడుతున్నారు.
33వ కీర్తనలో 200 ధన్యత, 144వ కీర్తనలో మరి 200 ధన్యత. యెహోవాను దేవుడిగా కలిగిన వాడు. మరి యెహోవాను కాకుండా ఎవరు దేవుడిగా కలిగి ఉండాలా? చాలా కాలం క్రితం అనంతపురంలో ఫాక్స్ గారు అనే ఒక కెనడియన్ మిషనరీ గారు సేవ చేశారు. 1917 నుండి 1967 వరకు ఆయన ఇక్కడ సేవ చేశారు. సుమారు 50 సంవత్సరాలు సేవ చేశారు. అనంతపూర్లో మొట్టమొదటిగా విశ్వాస సంఘాన్ని ప్రారంభించిన వాడు ఆయనే. 1925 సంవత్సరంలో ఒక చెట్టు అరుగు మీద 4 కూడుకొని మొట్టమొదటిసారిగా ఆరాధన ప్రారంభించినారు. అనంతపూర్లోని కాదు, రాయలసీమ అంతట్లో కూడా అది మొట్టమొదటి క్రైస్తవ విశ్వాసుల సంఘం అని అనుకోవచ్చు. తర్వాత చాలా వచ్చిన మాట నిజమే, కానీ అయితే మొట్టమొదటిగా ఆయన స్థాపించిన సంఘం మంచిది. ఆయన తమాషగా చెప్పేవాడు. ఆయన చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే ఒక డ్రామా యాక్టర్ అవుదాం అనుకున్నాడు, సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నాడు. కెనడా దేశంలో తాను అభిమానిగా ఉన్న సినిమా యాక్టర్ చాలా తమాషా చేశాడు. అందుకని ఈయన తమాషలు నేర్చుకున్నాడు చిన్నపిల్లవాడిగా. కానీ సేవలు దేవుడు వాటిని వాడుకున్నాడు. యేసు ప్రభు దేవుడిగా లేని వాడు ఆయన అనేవాడు, పరలోకముందున మా తండ్రిని నేను ప్రార్థన చేయకూడదు అనేవాడు. ఎందుకంటే మీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీరు యేసుప్రభు కుమారులు అయితే కదా. మరి ఎవరు కుమారులు? యేసుప్రభు కుమారులు కాకపోతే సైతాన్ కుమారులు. ఎక్కడున్నాడు సైతాన్? నరకం ముందు ఉంటాడు. కాబట్టి మీరేం ప్రార్థన చేయాలా? నరకమందున్న మా తండ్రి ప్రార్థన చేసుకోండి కావాలంటే అనేవాడు. తమాషగా నిజమే. పరలోకమందున్న తండ్రికి కుమారులు కాకపోతే, యెహోవా మీకు దేవుడిగా ఉండకపోతే మీరు ధన్యులు కాదు. నిజమేమా? కనుక మనందరి ముందు ఈరోజు ప్రశ్న, ఈ యెహోవాను నీ జీవితానికి దేవుడిగా స్వీకరించావా? పాత నిబంధనలో యెహోవా యేసు ప్రభువే. ఎప్పుడు స్వీకరించావు? ఎప్పుడు పెళ్ళయింది అంటే చెప్తాను, ఎప్పుడు డిగ్రీ వచ్చింది అంటే చెప్తాను కదా. మరి ఎప్పుడు యెహోవాను స్వీకరించావంటే కూడా చెప్పాలి. అదొక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్. యేసుక్రీస్తు నా పాపాల కొరకై చనిపోయాడని నీకెప్పుడు అర్థమైందో దాన్ని హృదయమందు విశ్వసించాలి. లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, నా పాపము నిమిత్తమై తిరిగి లేచాడు అని కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు ఉంది. ఇదే సువార్త. మీరు ఈ సువార్త విశ్వసిస్తే మీరు ధన్యులు అవుతారు. లేఖనమందు ఏం చెప్పబడుతుంది? క్రీస్తు నా పాపం కొరకై చనిపోయాడు, నా శిక్ష అనుభవించాడు, నాకు ఇంకా శిక్ష లేదు అని నమ్మాలా? నిజంగా అది నమ్మితే హృదయం విప్పి నోరు విప్పి, దేవా నా పాపం కొరకే నువ్వు చనిపోయావా, ఎంత కృతజ్ఞుడయ్యా నేను, నా కొరకు ఎవరు మేలు చేసేవాళ్ళు లేరు, చిన్న డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు లేరు, ఇచ్చేటప్పటికి నా ఇంటి కూడా తిరుగుతూ ఉంటారు, కష్టపెడతారు, నష్టపెడతా ఉంటారు. నా కొరకే నీ ప్రాణం ఇచ్చావా, అమూల్యమైన రక్తము చిందించి ఆ రక్తముతో నా పాపాన్ని కడిగి వేశావా, తుడిచి వేశావా, నన్ను పరిశుద్ధుడు చేశావా, నీకు వందనాలయాన్ని ఎప్పుడు నువ్వు గమనించి నీ నోరు తెరిచి ఆయనతో చెప్తావో అది రక్షించబడన్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల నుంచి లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అప్పుడే యెహోవా నీకు దేవుడు, లేకపోతే యెహోవా దేవుడు కాదు. మీరును మీ దేవుడైన యెహోవా. కనుక మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రశ్నకు మీరందరూ ఇప్పుడే మీ మనసులో జవాబు చెప్పుకోవాలి. ఎప్పుడు యెహోవా మీకు దేవుడయ్యాడు? కొద్దిమంది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను అంకుల్, చర్చలో నాకు పేరు పెట్టారు, అప్పుడు నీకు ఈ సంగతులు అర్థమైనాయా? యేసుక్రీస్తు నీ పాపాలకు చనిపోయిన అర్థమయ్యాక కాలేదు. మరి ఎప్పుడు అర్థమైంది? అర్థమైన తర్వాత హృదయంలో ఆయన స్వీకరించిన వాడగానే ఉండాలి. అప్పుడే నీవు రక్షించబడినట్టు. అప్పటి నుంచే ఆయన మీ దేవుడైన యెహోవా. ఈ వచనం ఎంత బాగుందో చూడండి. మీరును మీ దేవుడైన యెహోవా. తర్వాత 12వ అధ్యాయం 12వ వచనంలో మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు, మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు అనగా మీ కుటుంబం. మీ కుటుంబంతో ఎక్కడికి రావాలి?
యెహోవా సన్నిధికి రావాలి, యెహోవా సన్నిధిలో సంతోషించాలి. అంటే మీరు నమ్ముకోవాలి, మీ కుమారులు కూడా నమ్ముకోవాలి. చాలా కుటుంబాల్లో తండ్రి నమ్ముకున్నాడు కానీ కుమారులు నమ్ముకోలేదు. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో లోతు గారని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన భక్తుడైనా భక్తుడే. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో నీతిమంతుడైన లోతుని దేవుడు రాయించినాడు. తాను సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో ఉన్నాడు. ఒకరోజు దేవదూతలు వచ్చినారు, లోతు ఈ పట్టణపు మొర దేవుని సన్నిధికి చేరింది, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. నీకు ఇక్కడ ఎవరున్నారు? నీకు అల్లుడు ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఒక బిడ్డ కూడా ఉంది, బిడ్డకి పెళ్లి కూడా అయిందన్నమాట. బిడ్డ అల్లుడు, నీ కుమారులను ఒకరు కాదు, ఇద్దరు ఎంతమందో కుమారులు ఉన్నారు. నీ కుమార్తెలు, పెళ్లి కాని కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ ఊర్లో నీ కలిగిన వారందరూ ఇంకా ఏమున్నారు? వెలుపలికి తీసుకుని రమ్ము, ఈ ఊరి దోష శిక్షలో వారు నశించకుండాన్నట్లు అని ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. కానీ అల్లుడు రాలేదు, పెళ్ళైన కూతురు రాలేదు, కుమారులు రాలేదు, పెళ్లి కావలసిన కూతురు మాత్రం బయటకు వచ్చినారంతే. అంటే నీ కుమారులు నువ్వేమో నీతిమంతుడివి, కుమారులు కనిపిస్తున్నావు. కూతురు పెళ్ళయింది, పెద్దయింది, క్రీస్తు నమ్ముకోలేదు కాబట్టి నమ్మని వాడిని ఇచ్చి పెళ్లి చేసేట్టున్నాడు ఆయన కూడా. అందుకే అల్లుడు తర్వాత ఉంది. అల్లుడు ఎగతాళి చేస్తా ఉన్నాడంట. దేవుడంట నాశనం చేస్తాడంట, మా మామయ్య చెప్తా ఉన్నాడు. ఏం పిచ్చి మాటలేవి. కొన్ని కుటుంబాల్లో పరిస్థితులే ఉంది. తండ్రి నమ్ముకున్నాడు, కుమారుడు నమ్ముకోలేదు. కానీ నీవును నీ కుమారులు, నీవును నీ కుమార్తెలు, అందుకే మనం ఇందాక చెప్తున్న 12వ వచనంలో మీ కుటుంబములు సంఘానికి నమ్మిన కుమార్తెలతో కలిసి మందిరానికి రావాలి. ఎంత సంతోషం వచ్చామండి. 12:12లో కుమార్తెలు కాదంట, మీ దాసులు కూడా రావాలి. అంటే మన ఇంట్లో పనిచేస్తున్న దాసులు కూడా నమ్మిన వాళ్ళుగా ఉండాలి. మీ పనికత్తెలు, పనిలో సహాయం చేసే పనికత్తెలు, వాళ్ళు కూడా నమ్మిన వారై మందిరానికి రావాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనమందరం కూడా మేము మందిరాన్ని పోయిస్తాము, నువ్వు ఇంట్లో వంట చేసి పెట్టని పనికత్తెలు పని అప్పగించేస్తాము. ఒకవేళ వాళ్ళు నమ్మిన వాళ్ళైతే, అమ్మా నేను కూడా వస్తాను, చీకట్లను పని చేసి పెట్టాలేమా, నేను మందిరానికి రావాలి కదా అంటారు. నమ్మని వాళ్ళైతే శుభ్రంగా పోయిరామా, నేను టీవీ పెట్టుకొని చూసుకుంటా ఉంటాను, ఇంట్లో పోయిరా పని పంపిస్తాను. కానీ మందిరానికి ఎవరు రావాలంట? నీవును నీ కుమారులు, నీవును నీ కుమార్తెలు, నీవును నీ దాసులు, నీవును నీ పనికత్తెలు. మీలో పాలైనను స్వాస్థ్యమైన పొందక మీ ఇళ్లలో ఉండు లేవీలు, మీకు తెలిసిన లేవీలు అంటే దేవుని సేవకులకై ప్రత్యేకించబడిన వారు ఉన్నారు, వాళ్ళు కూడా పిలుచుకోనండి. అందరూ యెహోవా సన్నిధికి రండి, సంతోషించండి. కొన్ని కుటుంబాలు అట్లా కుటుంబాలుగా దేవునికి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, రాని వాళ్ళు కూడా ఉన్నారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో యెహోషువ అన్నారు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించను. అందరూ సేవకు వచ్చారు. ఆరాధనలో పాల్గొనడం మాత్రమే కాదంట, స్వార్థ సేవ అంటే అందరూ. నేను నా ఇంటి వారు, ఆయన భార్య, కుమార్తెలు, ఒకళ్ళు పెళ్ళి ఇంటి అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాళ్ళు, కుటుంబాలుగా ఇంటివారుగా వెళ్తున్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాల విషయమై చెప్పగలమా? మరి లోతు విషయమై లేదనుకున్నాం కదా. కానీ అబ్రహాం విషయమై బైబిల్ ఏముందో చూడండి. ఆదికాండ గ్రంథం 18వ వచనం అంటే అధ్యాయం అంటే అబ్రహాం ఇంకా ఇస్సాకు పుట్టలేదు. 20వ అధ్యాయంలో పుట్టాడు ఇస్సాకు. పుట్టలేదు కానీ 18వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం మాత్రం చేశాడు. మీదటికి ఈ సంవత్సరమందు షారా చేతిలో కుమారుడు ఉంటాడు. అంటే షారా నవ్వింది, అబ్రహాం నవ్వినారు.
ముందు వాళ్ళు నమ్మినారనో నమ్మలేదనో ఏమనుకున్నాను. మొత్తానికి తర్వాత దేవుడు చెప్పినట్టుగా 20వ అధ్యాయంలో వాళ్ళకి ఇస్సాకుని ఇచ్చాడు. కానీ దేవుడు చెప్పాడు కదా నీ కొడుకు పుడతాడని. అప్పుడే అబ్రాహాం ఏమనుకున్నాడు చూడండి. యెహోవా అబ్రాహాం గురించి చెప్పినది అతని కలుగుదగినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. ఇంకా కొడుకు పుట్టలే. అబ్రాహాం ఏమంటున్నాడట, పుట్టింది ఒక్కడికే సారా, కానీ తన పిల్లలు పుట్టేది ఒక్కడికే. కానీ అయితే ఆ సంతానం ఆకాశమందరి నక్షత్రాలను పోలి ఉంటుందని, భూమి మీద సూర్యులను పోలి ఉంటుందని దేవుడు చెప్పాడు. కాబట్టి పుట్టబోయేది ఒక్కడికైనా నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనుకుంటా ఉన్నాడు. పుట్టకముందు ఏమనుకుంటా ఉన్నాడు, నా పిల్లలు నా ఇంటి వారు యెహోవా మార్గమును గైకొనాలని నేను ఆజ్ఞాపిస్తాను. ఆయన గుడికి రాను కాదు, గుడికి వచ్చి తీరాలా ఆజ్ఞాపిస్తాడు. ప్రభువుని నమ్ముకోవాలా ఆజ్ఞాపిస్తాడు. దేవుని నమ్ముకోవాలా, యుక్త వయసు వచ్చి నమ్ముకోవాలి. ప్రొద్దున్నే ఒక అబ్బాయి నేను అడిగాను, ఆయన ప్రభుని నమ్ముకొని బాప్సం పొందామంటే ఇంకా పొందలేదు అనుకున్నాడు. మరి ఎప్పుడు పొందుతావు? తన విషయంలో లక్ష్యమే లేదు. ఏం చేస్తున్నావు? ఏదో పరిపాలన చేసుకుంటావు అన్నాడు. గుడికి వస్తావా? వస్తున్నాడు. ఏమైనా పని చేయడానికి రాష్ట్రం కానీ బాప్సం పొందడానికి ఆరంభంలో పాల్గొనడానికి మనసు లేదు. మరి తల్లిదండ్రులు చెప్పలేదా? చెప్పకుండా ఉంటారా? చెప్పే ఉంటారు కాదు. తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని ధిక్కరించే పిల్లలు ఉన్నారు. బయటికి బాగుంటారు, అమ్మా నాయన గదించేవాళ్ళు ఉన్నారు, అమ్మా నాయన క్రమ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరో తమాషకున్నారు, మా నాయన ఒరే నాయన అని పిలుస్తాడు, నేను మా నాయనకు నాయన ఏమనుకున్నాను అన్నాడు. అట్లా అడగనుకుంటున్నాను. ఏమో ఆయన ఒరే నాయన అని పిలిస్తే మా నాయనకు నేను నాయన అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మీ తండ్రి మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలు మీ క్షేమం కొరకని పిల్లలు గుర్తిస్తే ఎంత బాగుంటుంది. ఆయన ఆదివారం గుడికి పోండి అంటే పోకుండా అన్నారు. వాక్యం నేర్పిస్తారు, నేర్చుకోండి. మీ జీవితంలో అవకాశం ఒకరోజు ఉండదు, ఉండని దినాలు వస్తాయి. అప్పుడు కష్టపడి లాభం లేదు, అప్పుడు అనుకోని లాభం లేదు. అంటే వాక్యము నేర్పించే సమయానికి రాకుండా శుభ్రంగా గైనారనే వాళ్ళు. కానీ అబ్రహాం అట్లా కాదంటారు, యెహోవా మార్గమును గైకురాలని వారికి ఆజ్ఞాపిస్తాడు. బహుశా ఇస్సాకు ఆజ్ఞాపించే ఉంటాడు. ఇస్సాకు యెహోవా మార్గాన్ని గైకున్నాడు, ప్రార్థనాపరుడు, వాక్యం ధ్యానించేవాడు, దేవుని చేతి ప్రకారంగా పెళ్లి చేస్తున్నాడు, దేవుని చేతి ప్రకారంగా పిల్లలు కన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగం నుంచి అప్పుడే 12 గోత్రాలు ఆయన వంశంలో వచ్చినాయి. ఈరోజు భూలోకం అంతటిని వణికించేవాళ్ళు వాళ్ళే. భూలోకమంతా వాళ్ళ ఆధీనంలో ఉంది. ప్రపంచపు ఇంటెలిజెన్స్ ఈరోజు యూదుల చేతిలో ఉంది. అమెరికా దేశం పెద్ద అయినా ఆ దేశంలో ఇంటెలిజెన్స్ అంతా యూదుల చేతిలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అబ్రహాము నుంచి. ఎట్లా వచ్చింది? తన పిల్లలకు ఆజ్ఞాపించేవాడు. పిల్లల్ని ఆజ్ఞాపించి బహుశా ప్రార్థించి దేవుడు చెప్పినాడు ఇంకో సంవత్సరానికి కొడుకు పుడతాడంటే అప్పటి నుంచి అబ్రహ్మశాలను ప్రార్థించినట్టుగా ఉన్నాడు. పుట్టబోయేవాడు నీ మార్గాన్ని గెలుతున్నాను స్వామి, మేము ఆజ్ఞాపిస్తాం, వాడు వినేటట్టు చేయి, తిరగబడకుండా చేయి, మా చేతికి దొరకకుండా వెళ్ళిపోకుండా చేయి, దొరికేటట్టు చేయి స్వామి. ప్రార్థించి 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 కన్నీరు కాచి ఒక్కడే కుమారుని దేవుని మార్గము గైకొనేటట్టుగా చేశారు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పచ్చు? నేను నా ఇంటివారు అని ఏ విషయాలు చెప్పచ్చు. తెలుగులో ఇంకో పాడింది, కొన్నిసార్లు మనం పాడుకున్న ఏమి పాడింది, వ్యక్తిగతముగా యాత్ర వెళ్ళేదం, గుంపు గుంపులుగా వెడలి వెళ్ళేదం, కుటుంబ సమేతముగా వెళ్ళేదం, సైన్యాధిపతి యేసుని వెంబడి వెళ్ళేదం. మన ప్రభు సైన్యాధిపతి. ఆయన వరకు సైన్యం ఎవరంటే నువ్వు ఒక్కడివేనా? వన్మేనా ఆడిపోయా నువ్వు? కాదు, నువ్వు, నీ భార్య, నీ కుమారులు, నీ కుమార్తెలు. దేవుడు దీవిస్తే వాళ్ళకున్న కుమారుల కుమార్తెలు కూడా ఆయన సైన్యములాగా దేవుని యాత్రలో వెళ్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఈరోజు చదువులు భారంగా ఉన్నాయి. ఆదివారం పిల్లలకు స్కూల్,
వాళ్ళని విడిచిపెట్టడానికి తల్లిదండ్రులు పోవాలి, లేకపోతే వాళ్ళని పిలుచుకోవడానికి వాళ్ళు ఎట్ట పోతారో అని భయం. లేనిపోని భయంకరమైన దినాల్లో ఉన్నారు. కానీ వారు దేవుని మార్గం గైకొనే వాళ్ళైతే వాళ్ళు ఎక్కడికి పోరు, దేవుడితోనే ఉంటారు. అబ్రహాము కుమారుడు తన వంశావళి ఎంతగా దీవించబడ్డాడు. అదే మనం చదువుతున్న మాటలో నీవును నీ కుమారులు, నీవును నీ కుమారులు, నీ కుమార్తెలు, మీ దాసులు, మీ దాసురాళ్ళు. కొన్ని కుటుంబాలు నేను గమనించాను. ఒకసారి కుటుంబంలో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వాక్యం అవుతున్నా, అంకుల్ రండి కూర్చోండి వాళ్ళ కారులో ముందు కూర్చొని వెనక చూస్తే మేడం ఉంది, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పరిపాప ఉంది, ఆ పరిపాప ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్నమాట. నాకు సంతోషమైంది. అదే మిమ్మల్ని చూడలేదు నేను. తమాషగా పిల్లలు చూసి ఈరోజు ఏం వాక్యం చెప్పినా నేను అంటే వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి బైబిల్ ఇచ్చినావమ్మా, బైబిల్ లేదు, స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తారంట, అందుకు తెలుగు బైబిల్, తెలుగు కూడా నేర్చుకున్నామా, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఇప్పించడమా? వాక్యం స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించడానికి కొరకే సంతోషం తల్లిదండ్రికి, వాక్యం నేర్పించే విషయం కూడా ఆలోచన బాగుంటుంది. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకున్న భాషలోనే దేవుని వాక్యాన్ని కూడా నేర్పించాలి. పాశ్చాత్య దేశాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సెక్యులర్ స్టడీస్ మాన్పించి ఒక సంవత్సరం స్పిరిచువల్ స్టడీస్ పంపిస్తారన్నమాట. మధ్యలో డిగ్రీ అయిపోయిందా, పీజీకి వెళ్ళకముందే ముందు ఏదైనా ఒక ఆత్మీయమైనటువంటి ట్రైనింగ్ ఒక 1 year 2 years 3 years చేయించిన తర్వాత మళ్ళీ పంపించుకుంటారు. మా బిడ్డలు వాక్యం కూడా నేర్చుకోవాలి. ఎక్కడున్నా వాక్యంలో తరబీదు పొందాలి. అలాంటి మనసు వల్ల ఎంతమందికి ఉంది? నీవు నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసులు, నీ దాసురాళ్ళు, నీ దేవుడైన యెహోవా సన్నిధికి రావాలా. అందరూ రావాలా, అందరితో కలిసి సంతోషించాలి. ఎంత గొప్ప అనుభవం వచ్చేవాడి. ఇలాంటి స్థితి మనము మన కుటుంబాలు కలిగి ఉంటే ఎంత బాగుంటుందో మనం ఆలోచన చేయవచ్చు. మంచిది. ఈ మాటలు మనం చూసుకుంటుండగా మరికొన్ని మాటలు కూడా మనం చూసుకోవాలి. ఇది మొట్టమొదటి దాంట్లో మనం చూద్దాం. మీరు మీ కుమారులు మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన సన్నిధి సంతోషించాలి. ఆ పైన మాట, మీ దేవుడైన యెహోవా సన్నిధి భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలి. చేసిన పనుల విషయమై సంతోషం అంట. కొన్నిసార్లు ఎంతో కష్టపడి పనిచేస్తాము, పూర్తిగా నష్టమైపోయింది. నేను మా ఇంటికి భార్య భర్తలు వచ్చినారు. పిల్లలు ఎట్లా ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్నాడంటే బాబు ఏమైందంటే 70 లక్షలు పెట్టించాడు, బిజినెస్ పెట్టించినాను, 1.5 కోటి నష్టం వచ్చింది. నా గుండెలు అట్లా కొట్టుకుని 1.5 కోటి నష్టం పెట్టింది 70 లక్షలు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడు అబ్బాయిగా 70 లక్షలు అనిపించింది. అది చాలకుండా 1.5 కోటి అంటే 80 లక్షలు నష్టం వచ్చింది. చేతి పనుల్లో సంతోషం ఉందా, ఇప్పుడు దుఃఖం ఉందా చెప్పండి. ఎంత దుఃఖం. ఆ 1.5 కోటి ఎట్లా తీర్చుకోవాలా? కొడుకునా పోగొట్టుకోలేదు. 1.5 కోటి నష్టం వచ్చింది. 1.5 కోటి నష్టం వచ్చింది. 1.5 కోటి నష్టం వచ్చింది. కానీ చేతి పనులన్నింటిలో సంతోషం రావాలంటే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తెలు నీ దేవుడైన యెహోవా, కుమారుడు దేవుని యెహోవాను తన దేవుడిగా చేస్తున్నాడా? నువ్వు చేసుకున్నావా? వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప భక్తుడు, ప్రేమానంద గారు. ఒకసారి మాట్లాడుతూ నేను ఎప్పుడో వాళ్ళ ఊరి పోయాను, సేవలో నేను మేడం పోయిన తర్వాత పలానా మీటింగ్కి వస్తున్నాడంటే ఆయన చాలా స్ట్రిక్ట్. అసలు వాడు రక్షించబడ్డాడో నాకు అనుకున్నారా అన్నాడు. అయ్యో, కొడుకుల గురించి నాతో ఉంటా ఉన్నాడు, వాడు రక్షించబడ్డాడా అంటున్నాడు. కుమారుడు రక్షించబడాలా, మనవుళ్ళు రక్షించబడాలా, వారి చేతి పనులన్నీ దీవించబడాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే మాట మనసు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి, ఆయన ఆశీర్వదిస్తే చేతి పనులన్నీ ఆశీర్వదించబడతాయి. యాకోబు ఏశావులు 2 కొడుకులైతే ఇస్సాకు దగ్గరికి వచ్చినారు. 2 వేరు సమయంలో వచ్చినారు. ఇస్సాకు కళ్ళు మందంగా ఉన్నాయి. ఎవరు వచ్చినారో తెలియదు. యాకోబు వస్తే చూసాడు, అన్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన,
యెహోవా దీవించిన చేని వాసన వారికి మెచ్చున్నాడు. నిజానికి ఆయన ప్రేమించింది ఏశావు. మళ్ళా వచ్చాడు ఏశావు. నాయన నేను వేశాను, నువ్వా వేశావా? నోరు తిరుగుతామంటే ఒక ఆశీర్వాదం లేదు. ఎందుకు? యెహోవా దీవించిన చేనే అయితే కదా నీ జీవితం. కొడుకు నేను ప్రేమిస్తున్నా, అయితే యెహోవా దీవెన మీద లేదు. నాయన ఏం దేవుడు లేదే, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, కానీ దేవుడు నాకేమి దేవుడు ఇవ్వలేదు నీ విషయమే. ఇద్దరు గోరులు ఏడ్చుకున్నారు. ఏశావు ఏడ్చినాడు. ఎందుకు? ఆయన జీవితం యెహోవా ఆశీర్వదించిన చేతిలాగా లేదు. యాకోబు కంటే ఏశావును ఎక్కువ ప్రేమించినాడు, కానీ యాకోబును చూస్తే ఇదిగో యెహోవా దీవించిన సువాసన వలె ఉన్నాడు ఈ కుమారుడు అన్నాడు. ఇదిగో నా కుమారుడు సువాసన, యెహోవా దీవించిన చేనే అన్నాడు. దేవుడు చేను దీవిస్తే ఎంత ఆశీర్వాదమో. రైతులు వర్షం లేకుండా బాధపడుతున్నారు. ఏమిదో అక్కడ ఉన్నారు, మిరపనారు వేసినాము, కొంచెం పైకి వచ్చిందన్న ఎండిపోయింది. మిరప పంట షార్ట్ టైం. కొన్ని పంటలు నిదానంగా వర్షం వచ్చినా వస్తాయంట, కానీ మిరపంట అట్లా కాదన్న. ఇంకోటి, మేము ఒక ఊరికి సేవకి వెళ్ళాము. మా పెద్ద కోట్లు వాళ్ళ బంధువులు అవుతారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. మిరప చేనులో వేస్తే మిరప కాయలు, విత్తనాల కాయలు వచ్చినాయి. విత్తనాలు కొనుక్కునే వాళ్ళు వచ్చి 40 లక్షలు ఇచ్చి కొనుక్కుపోయినారన్నారు. అబ్బో! తర్వాత ఇంకో మాట ఉన్నారు, దాంట్లో 4 లక్షలు తీసి మందిరం గోడలు తాయినైనప్పటికీ కప్పయించమని ఇచ్చినామన్నారు. ఆ మందిరం వాళ్ళన్నా ఈ మందిరమే కప్పేసినామన్నా 4 లక్షలతో అన్నారు. యెహోవా దీవించిన చేనులోనేమో మిరప విత్తనాలు కొనుగోలుకు వచ్చినాయి కాయలు. ఆ దేవుడు లేని చోట నారులు కొద్ది కాలం వచ్చినాయి, ఎండిపోయింది. కనుక మిమ్మును ఆశీర్వదించిన మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. మరి వీళ్ళని ఎందుకు ఆశీర్వదించాడు? ఈ చేను ఎందుకు ఆశీర్వదించినాడు? ఆ చేను ఎందుకు ఆ దేవుడు తెలుసు. యెహోవాను దేవుడిగా కలిగి ఆయనకు నమ్మకంగా జీవించేవాడిని ఆయన దీవిస్తాడు. యెహోవా దీవించిన చేయాలి ఆ రీతి ఉంటాయి. మనం ఎట్లా ఉన్నామో చూడండి. 12వ అధ్యాయంలో 18వ వచనంలో అదే మాట ఉంది. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట్లో లేవీయులు వచ్చి కలుసుకోవాలి. దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏంటి? సంఘమే దేవుడు ఏర్పరచుకున్న స్థలం. బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం. మోషే నిర్మాకాండం 28:8లో నేను వారి మీద నివసించినట్లు వారు నాకు ఒక మందిరం నిర్మించాలి. అది నేను ఏర్పరచుకున్న స్థలం. అక్కడికే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మనం 15 వచనాలు చదువుకున్నాము. 16వ వచనంలో 7కి 3 మార్లు మీరు ఎక్కడికి రావాలి. 16, 17 వచనాలు. 7కి 3 మార్లు మీరు ఎక్కడికి రావాలి. పులియన్నింట్లో పండుగలో రావాలి, వారముల పండుగలో రావాలి, పర్ణశాలల పండుగలో రావాలి. వాళ్ళు 7కి 3 మార్లు రావాలా? మనం వారానికి 3 సార్లు రావాలి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని వస్తున్నారా అంటే ఎన్నిసార్లు ఓడిపోతున్నాను వచ్చారు. యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో నిష్ఠ కలిగిన యూదుడుగా 12 ఏళ్ల బాలుడుగా ఉన్నాడు. కొన్ని దినములు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కొన్ని దినాలు నడుచుకుంటూ పోయినాడు. ఎందుకంటే తిరిగి వెళ్ళాడు. 3 రోజులు పోయినాక ఊరు రాలే, మళ్ళా వెనక్కి వచ్చినాడంట అమ్మా నాయన. కొన్ని రోజులు నడుచుకుంటూ, కనీసం ఒక వారం రోజులు 10 రోజులు నడుచుకుంటూ పోవాలి వాళ్ళ మందిరానికి పోవాలంటే. 12 ఏళ్ళ బాలుడు కూడా వెళ్ళినాడు. మనకంత మాదిరిగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలానికి రావాలి. అక్కడ సంతోషం, అక్కడ ఆనందం. 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. మన ఎక్కడో స్లైడ్ ఉంది కానీ నేను వెంటనే దాన్ని మీకు చూపించిన తర్వాత ఉంది. 16వ అధ్యాయం 17వ వచనం, లేదా 16 చదివి 17 చదువుతాను. 7కి 3 మార్లు అనగా పొంగనొట్ల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలములకు నీ మగవారందరూ రావాలి. ఆయన సన్నిధిని కనబడాలి. వారు వట్టి చేతిలో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున
ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను, దేవుడైన యెహోవా నీకు దీవెన ఇచ్చాడు, 40 లక్షలు ఇచ్చాడన్నా మంచిది. మరి దేవునికి 4 లక్షల వందలు ఇచ్చాం. ఒట్టి చేతితో రాకూడదు. దేవుడు దీవించిన దీవెన చొప్పున దేవునికి ఇచ్చావు. మరి దేవునికి ఇస్తే మనకు తక్కువ అవుతుందా? కాదు. ఎప్పుడు తక్కువ కాదు. దేవునికి ఇస్తే ఎప్పుడు తక్కువ కాదు. ఒకసారి ఒక అబ్బాయి చదువుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళాడు. కొద్దిగా జీతం వచ్చిందన్నమాట. కొద్దిగా జీతం వస్తే వెంటనే వాళ్ళ అమ్మకు చీర కొని పెట్టాడు. దాంట్లో వాళ్ళ డాడీకి ఒక ప్యాంటు షర్ట్ కొని పెట్టాడు. ఎవరు వస్తుంటే పంపించాడు. అమ్మకు చాలా సంతోషమైంది, తండ్రికి సంతోషమైంది. కొద్దిసేపు అయితేనే అమ్మ అడిగింది, వాడికి మొట్టమొదటిసారి కొద్దిగా జీతం వస్తుందని చెప్పినారు కదండి. అవునే, మరి మనకు పంపించినాడే వాడు. అదే ఇక మీరు చెప్పండి, తల్లి ఏమంటుందో. వాడు ఏం తిన్నాడో ఏమో, మరేం చేద్దాం. వెంటనే ఏటీఎంలో డబ్బు వేసేస్తామని డ్రా చేసుకుంటాడు వాడు. ఎన్నో డబ్బు పంపించినారు. ఎంత పంపించినారు? చీరంత 200 ఏమో పంపింది, షర్ట్ ప్యాంట్ 200 ఆయన వేస్తాడన్నమాట. ఇప్పుడు కొడుకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? మరి మనల్ని కలిగిన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తే పరమ తండ్రి ప్రేమిస్తాడా లేకపోతే మనం తినేస్తాడా? అసలు ఆయన తింటాడా? దేవుడి మందిరానికి మీరు ఇచ్చిన మనమే తింటాం కదా. ఒకరోజు రిట్రీట్ పెట్టుకుంటాము, లేకపోతే అది ఫంక్షన్ అంటాము, అది అంటాము, ఇది అంటాము, మళ్ళీ మనమే తింటాం దాన్ని. ఆయన తినేవాడు కాదు, మనల్ని సంతోషపెట్టేవాడు. కనుక మీ దేవుడైన యెహోవా మీకు ఏమి ఇస్తాడో తన ప్రతివాడు కూడా తన శక్తి కొలది దేవునికి ఇవ్వాలి. కనుక అనేక విషయాలు ఈ రీతిగా ఉన్నాయి. ఇంకొంచెం మనం క్రిందికి వెళ్ళాలా, మన సమయం అయిపోతుంది కాబట్టి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఒకవేళ చివరి వచనానికి వస్తే, మనం 26వ అధ్యాయంలో వస్తే, కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారందరికీ నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో నీవును లేవీయులను నీ దేశస్థులందరూ పరదేశులను సంతోషించాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని భాగం దేవునికి ఇచ్చిన తర్వాత దేవుని మందిరంలో మీరందరూ సంతోషిస్తారు. ఈరోజు మన అంశం అదే, సంతోషం. సంతోషం సంతోషం అనే అంశం. సంతోషం అనే అంశం. ఇంకొంచెం దిగిపోదాం. 24వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా ఉంది. 24 కాదు, అవును. ఒకడు ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారము మోయకూడదు. 7 ఏడాది వరకు తీరిగ్గా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి. నీకేగా సంతోషం. పెళ్ళైన తర్వాత భార్యను సంతోషపెట్టాలంట. కొద్దిమంది భార్యను సంతోషపెట్టే అలవాటు లేని వాళ్ళు అంటారు, ఎంతసేపు ఆమె ఈయనకి చేసి పెడతా ఉండాలి, ఈయన సంతోషం కూర్చొని తింటా ఉండాలి, ఆమె చేస్తూ ఉండాలి. కాదు, బైబిల్ ఏం చెప్తుంది? నీ భార్యను నీవు సంతోషపెట్టాలి. భార్యల దగ్గర భర్తలందరూ ఓడిపోతూ ఉంటుంటారు. ఎందుకంటే వాడు నిలదీసి మమ్మల్ని ఏం సంతోషపెట్టినావయ్యా నువ్వు నాన్నంటే కొన్నిసార్లు చెప్పలేము మనం. అలాగే భార్యలు కూడా భర్తలను సంతోషపెట్టాలి. కనుక దేవుని వాక్యము కుటుంబ జీవితాన్ని గురించి ఎంత స్పష్టంగా ఉందో చూడండి. దీని గురించిన క్రొత్త నిబంధనల మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 7:32లో పెళ్ళైన వాడు భార్యను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయంలో గురించి చింతిస్తున్నాడు. కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత భార్యను ఆత్మీయంగా గుడి బొమ్మని చెప్పినా కదా, పోతే సంతోషమేగా, మంచిదే. అయితే లోక విషయాలలో కూడా మనం సంతోషపెట్టాలంట. మరేంటో ఆమెకు లోక విషయాల్లో ఏమేమి సంతోషమో మీరు ఎరిగి ఆమెను సంతోషపెట్టాలి. పెండ్లైనది అనగా భార్యలు భర్తను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయములను గురించి చింతిస్తూ ఉండాలి. పెళ్ళైతే సంతోషమా చింతన అంటే సంతోషమే, కానీ అయితే ఒక చింత నీలో ఉండాలా. నా భార్య సంతోషపడాలా అనే చింత భర్తలో ఉండాలా, నా భర్త సంతోషపడాలనే చింత భార్యలో ఉండాలి.
కనుక బైబిల్ గ్రంథం కుటుంబ జీవితాన్ని గురించి కూడా చెబుతుంది. మీరు గమనించుంటే ఇందాక మనం వ్యక్తిగతంగా నువ్వు నీ దేవుడు అని యెహోవా అనుకున్నాం. తర్వాత కుమారులు కుమార్తెలు అంటే కుటుంబముగా మీరు మీ దేవుడు అని యెహోవా అనుకున్నాం. మందిరానికి వచ్చారు, మందిరంలో సంతోషం అంటే సంఘముగా సంతోషం అనుకున్నాం. అది మూడవది. ఈసారి సంసార జీవితంలో సంతోషం. భార్యాభర్తలు సంసారం చేస్తూ ఉన్నారు. కొద్దిమంది భార్యలకు సంతోషమే లేదు. ఎంతసేపు ఆయన ఏదో అంటూ ఉంటాడు. ఒకసారి చక్కగా పాటలు పాడతాడు, వాళ్ళ భార్యకు అంత మంచి స్వరం లేదు. నేను తమాషా ఎప్పుడు అందరూ కలిసి భోంచేస్తాను, ఏమైనా ఎప్పుడు నువ్వే పాడుతున్నావు, ఆమె ఒకసారి భార్య పాడుతుంది బరగలు తీసుకొని అన్నాడు. ఒకవేళ ఆమె గొంతు బాగాలేకపోవచ్చు, బయట వాళ్ళ మధ్య ఆ మాట అంటే ఎంత బాగుంటుంది. నేనంటే వాళ్ళిద్దరిని ప్రేమించేవాడు కాబట్టి నేనేం అనుకోలేదు. నా భార్య పాడగలదన్నా ఒక పాట పాడు అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది చాలా. నీలాంటి స్వరం ఆమెకు లేకపోవచ్చు, కానీ ఆమెను సంతోష పెట్టగలిగే మాటలు మనం అనుకోరాలి. నా భార్య గురించి బరగొంత అంటే అది ఎవరి గురించి అవమానపరిచినట్టు? నువ్వు నీ భార్య అంటే నీ శరీరం, నీ శరీరాన్ని అవమానపరుచుకున్నట్టు. కనుక భర్త భార్యను ఏ రీతిగా సంతోష పెట్టాలా, భార్యలు ఏ రీతిగా సంతోష పెట్టాలా, కుమారులు తల్లిదండ్రులను సంతోష పెట్టాలా, తల్లిదండ్రి కుమారుని సంతోష పెట్టాలా అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత చెట్టు జరుగుద్దాం. మనం చాలా మాటలు మనకున్నాయి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మీరు రాసిన మాట, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, ఆయనను జాగ్రత్తము జరుగుతున్నదన ప్రతివానికి సొంత భార్య ఉండాలి. సొంత భార్య అంటే పెళ్లి ద్వారా భార్య. అందుకే పెళ్లిలో ఈమెను నా సొంత భార్యగా స్వీకరిస్తున్నామని చెప్తాం. కొంతమంది అడిగినారు నన్ను, ఏందన్నా సొంత భార్య అంటే సొంత భార్యలో ఏమైనా వేరే భార్యలు ఉంటారని. లోకంలో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో లీగల్ వైఫ్, చట్టబద్ధమైన భార్య అని కూడా ఉందన్నమాట. చట్టబద్ధంగా ఆమె వివాహాలు జరగాలి. చాలామంది పిల్లలు యవ్వన కాలంలోనే తెలియక ఆ పొరపాటు ఈ పొరపాటు తీసుకొని చట్టబద్ధము కాని రీతిగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత భయంకరం. గౌహతిలో ఐఐటి ఉంది. మీలో చాలా మన కాలేజీ కొద్దిమంది అక్కడికి వెళ్ళారు, పిహెచ్డీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు నాకు పరిచయం, రాయి గారని. సరే, ఒకసారి నేను అంటే ఇక్కడికి వెళ్ళాను. అంకుల్, ఆయన పెద్ద ఆయన నన్ను గౌరవార్థంగా అంకుల్ పిలిచాడు. నాకే ఆశ్చర్యమవుతుంది. ఆంధ్ర నుంచి చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకుని వచ్చినారు. మీరు తెలుగులో వాళ్ళకి వాక్యం చెప్తే బాగుంటుంది పిలుచుకొని పోయారు మమ్మల్ని అక్కడికి, వాళ్ళ కాలేజీకి. ఒక చిన్న గది కట్టించి దాంట్లో సంఘం నడిపిస్తూ ఉన్నాడు అనమాట. సరే, మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్దిగా ముసుకేసుకోలేదు. ప్రేమతోమా వాక్య ప్రకారంగా ముసుకేసుకోవాలని వాక్యం చదివి ప్రేమతో చెప్పాము. ఆయన ఎంత అప్రిషియేట్ చేశాడు. ఎంత ప్రేమతో చెప్పారు అంకుల్ మీరు, నేను అంత చెప్పలేకపోయిన వాళ్ళకి అన్నాడు. ఇప్పటికైనా కానీ గుర్తుంది, ఎప్పుడు మాట్లాడినా చాలా కాలమైంది, మీరు అప్పుడు చెప్పిన మాట నా మనసులో అట్లా ఉంది అంటాడన్నమాట. అక్కడ కొద్దిమంది పిల్లలు తమ జీవితాలు చెడిపి వేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలిసి తెలియక అమాయకత్వంగా ఎట్లాగో కుటుంబ జీవితంలో ఎంటర్ అయినారు. అసలు పెళ్ళయిందో లేదో తెలియదు, అమ్మానాయుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నారో తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలియదు, వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదు, వాళ్ళు వీళ్ళు గుడికి పోనిస్తారో కూడా తెలియదు. ఎన్నెన్ని అనుభవాలు ఆ మాటలు మనం వింటున్నాం. కానీ గుర్తుంచుకోండి, వాక్య ప్రకారమైన వివాహాలు దేవుడు చేసే పెళ్ళిళ్ళుగా ఉండాలి. దేవుడు జరిగించిన వివాహం ఉండాలి. ఇది మనం ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయంలో చదువుకుంటాం. 50వ వచనంలో ఇస్సాకు రిబ్కా వివాహంలో ఒకే ఒక మాట వచ్చింది, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. మేము ఎట్లా కార్యం చెప్పగలము? రిబ్కా యొక్క ఇంటి వాళ్ళు అన్నారన్నమాట. కనుక నువ్వు పెళ్లి కుమార్తెమైతే నీ ఇంటి వాళ్ళు చెప్పాలా ఇది దేవుని కార్యమని, నువ్వు పెళ్లి కొడుకు అయితే నీ ఇంటి వాళ్ళు చెప్పాలా దేవుని కార్యమని. వాళ్ళిద్దరి మధ్య దాసుడు ఉన్నాడు, ఇది దేవుడు జరిగించిన కార్యం అని అందరూ దేవుడు జరిగించిన కార్యం అన్నారు. అటువంటి వివాహాలే స్థిరంగా ఉంటాయి. మలాకి గ్రంథంలో నీ పెళ్లి భార్య అని, పెళ్లి ద్వారానే నీకు భార్య రావాలా, పెళ్లి ద్వారానే నీకు భర్త రావాలా, పెళ్లి కాకుండా కాదు. రోజులు చాలా విచిత్రంగా అయిపోయినాయి, చాలా భయంకరంగా తయారైపోయినాయి. విచ్చరుడి జీవితాలు. కొన్నిసార్లు మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. పోయిన వారం
ఆంటీ వచ్చిన తర్వాత వద్దామనుకున్నాను అంకుల్. ఆంటీ ఇంకా 1 వీక్ తర్వాత వస్తుందంట. నేను వచ్చి నీతో మాట్లాడొచ్చు నాకు కొన్ని విషయాల్ని. ఒకరు ఫోన్ చేసినారు. అమ్మ టౌన్లో ఉన్నాను, నేను 1 గంట తర్వాత ఇంటికి వస్తాను అంటే, నేను 1 గంటకి తర్వాత రాలే, 1:30కి దారిలో ఉన్నానంటే, అమ్మ 2 o'clock వచ్చేయండి వచ్చినాను. ఏమేమో స్టోరీ చెప్తా ఉన్నారు. దేవుని చిత్తం అనే దానికి అనుకున్నారా? దేవుని చిత్తం ఎట్లా మీరు అనుకుంటున్నారు? దేవుని వాక్యం సరిపోతుందా అంటే సరైన జవాబు లేదు. కనుక ఈ విషయంలో పొరపడకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయంలో ప్రాముఖ్యంగా అనగా సంసార జీవితంలో ప్రవేశించక ముందు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకు? నీవు నీ భార్య సంతోషించేవాడిగా ఉండాలా, అది దేవుని కోరిక. నీవు నీ భర్త సంతోషించేవాడుగా ఉండాలా, అది దేవుని కోరిక. కలకాలం కుటుంబాల్లో సంతోషం ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని మన వాళ్ళు రాస్తూ ఉంటారు. బైబిల్ అట్లేదు. మీరు చదివిన తర్వాత వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను. మీ వివాహాలు ఘనమైనదిగా ఉంచుకునే బాధ్యత మీది, విచ్చలవిడిగా కాదు. రేపు మీకు పుట్టిన బిడ్డలు అడుగుతారు, మమ్మీ నీ పెళ్ళిట్టయింది మమ్మీ అంటే ఏం చెప్తావు? డాడీ మీ పెళ్ళిట్టయింది ఏం చెప్తాను? వాళ్ళకి ఏం మార్గం చూపిస్తాను? మీ మీద రేపు తిరగబడరా, నువ్వు అట్లా చేసి నాకు చెప్తున్నావు అన్నా తప్పకుండా. బిల్లీ గ్రామ్ గారు కుమార్తె ఒక పుస్తకం రాసింది. ఆ ముందు ఇప్పటికి కూడా ఉంది. మేము ఆ ఊరికి కూడా పోయాం. కేరీ అనే ఊరిలో ఉంటారన్నమాట. ఆమె ఒకే మాట రాసింది ఆ పుస్తకంలో, ఎప్పుడైనా నాకు నా భర్తకు సమస్య వస్తే మా మమ్మీ డాడీకి సమస్య ఎప్పుడు రాలేదు కదా అని గుర్తొస్తుంది. అబ్బో, మా మమ్మీ ఎప్పుడు సమస్య తెచ్చుకోవాలి, నేను తెచ్చుకోకూడదు, అంతే ఫినిష్. ఏమైనా సరిగ్గా మౌనంగా ఉంటుందన్నమాట. వెంటనే సెంటర్డ్ అయిపోదు. ఎవరిని బట్టి? మమ్మీ డాడీ జీవితాన్ని పిల్లలు చూస్తారు. వాళ్ళ జీవితం అంతా మాటలు, మీ జీవితము వాళ్ళ హృదయంలో ఒక గంట కొట్టినట్టుగా ఉంటాయన్నమాట. ఎవరు నేర్పించక్కర్లేదు. మమ్మీ డాడీని మేము చూసామే, ఎన్నడూ వాళ్ళు ఘర్షించుకోలేదే, వాళ్ళ మధ్య విభేదాలు రాలేదే అని వెంటనే నేను సవరించుకుంటాను అని ఆ బిడ్డ రాసింది. ఆమె బైబిల్ టీచర్, మంచి బైబిల్ టీచర్, ఇప్పటికి కూడా ఉంది. కానీ చాలా సింపుల్ ఉమెన్, అందరితో మాట్లాడుతుంది, ఒక కామన్ ఉమెన్ లాగా ఉంటుంది అన్నమాట. ప్రపంచంలో గొప్ప వ్యక్తి అయినా కానీ. కనుక మన కుటుంబాలలో భార్యాభర్తలు సంతోషంగా ఉంటే తర్వాత మీకు పుట్టబోయే బిడ్డలు కూడా అదే రీతిగా ఉంటారు. లేకపోతే అలాంటి అనుభవం ఉండదు. చివరిగా ఒక మాట చూపి నేను ముగిస్తాను. ఇంకా 33వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. జబులును, నీవు బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళు స్థలమందు సంతోషించుదు. ఇషాకారు, నీ గుడారమందు నీవు సంతోషించుదు. ఎవరి జబులును, ఎవరి ఇషాకారు? యాకోబు గారికి లేయా ద్వారా పుట్టిన చివరి కుమారులు వీళ్ళు. లేయా ద్వారా 6 మంది కుమారులు పెట్టారు. రాహేల్ ద్వారా 2, బిల్హా ద్వారా 2, జిల్ఫా ద్వారా 2 పుట్టారు. లేయా ద్వారా పుట్టిన 6 మందిలో చివరి 2 కుమారులు. నీవు బయటికి వెళ్ళినప్పుడు అని ఒకరికి ఆశీర్వాదం, నీవు నీ గుడారంలో ఉంటే అని ఆశీర్వాదం. ఒకసారి ఆలోచన చేయండి. బయటికి వెళ్ళినా సంతోషంగా ఉండాలని, గుడారంలో ఉన్నా సంతోషంగా ఉండాలని. ఇంకా ఇంతకంటే మించింది మనకుందా? బయటికి పోతే సంతోషం, ఇంట్లో ఉన్న సంతోషం. జబులును, నీవు బయటికి వెళ్ళి ప్రతి స్థలములో సంతోషించుదు. దేవుడి బ్లెస్సింగ్ నీకు ఇచ్చాడు, దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడన్నా, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా నువ్వు సంతోషంగా ఉంటావన్నాడు. ఎంత మంచి వాగ్దానం, ఎంత మంచి ఆశీర్వాదం. నీ గుడారంలోనే సంతోషంగా ఉంటుంది. ఎంత మంచిది. అంకుల్, మా ఇంట్లో సంతోషం ఉండదు, అందుకే నేను బయట ఇప్పుడు తిరుగుతూ ఉంటానని వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది బయట సంతోషం లేదు. బయట అంటే మీ సెక్యులర్ జాబ్లో కానీ, సమాజంలో కానీ, మీ వీధిలో కానీ, మీ పొరుగు వారితో కానీ, ఏదైనా సోషల్ మీటింగ్స్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా సంతోషం 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 సంతోషం. జబులోను, నీవు బయటికి వెళ్ళే స్థలంలో సంతోషిస్తావు. జబులోన్ అంటే బహుమానం అని అర్థం. ఒక మాటలో చెప్తే దేవుడు తన నమ్మిన బిడ్డలకు బహుమానంగా సంతోషం ఇస్తాడు.
సరే, కొంచెం బహుమానం ఊరికి వస్తుందా? ఊరికే బహుమానాలు ఇస్తారా? లేదు లేదు. ఎప్పుడు ఇస్తారు బహుమానం? ఏమైనా చేస్తే బహుమానం ఇస్తారు. ప్రభువును సంతోష పెడితే నువ్వు బయటకు వెళ్ళి ప్రతి స్థలంలో కూడా సంతోషం. ప్రభు మాట వింటే బయటకు వెళ్ళి ప్రతి స్థలం సంతోషం. ఇషాకారు అంటే ప్రతిఫలం, ఫలం. ప్రతిఫలం అంటే మళ్ళీ అది కూడా దేవుని కొరకే నువ్వు నమ్మకంగా జీవిస్తే ఫలముగా దేవుడు నీ ఇంట్లో సంతోషం ఇస్తాడు. నీ ఇంట్లో సంతోషం, బయటికి వెళ్ళు ప్రతి స్థలంలో సంతోషం. వ్యక్తిగత జీవితంలో సంతోషం, కుటుంబ జీవితంలో సంతోషం, సంఘ జీవితంలో సంతోషం, సంసార జీవితంలో సంతోషం, ఉద్యోగ జీవితాల్లో బయట సంతోషము, ఇంటిలో సంతోషం. మోషే మోషే నా బిడ్డలు సంతోషించాలని కోరుకుంటాం. నాకు నవ్వు లేదు, నేను సంతోషించదగినట్టుగా వాళ్ళ జీవితాలు లేవు. తిరగబడే వాళ్ళు ఒకరు, నా మాట వినని వాళ్ళు ఒకరు, భక్తిహీనంగా జీవించే వాళ్ళు ఒకరు, భూరాజులు నా మీద తిరగబడుతున్నారు. నేను నవ్వలేకపోతున్నాను, నవ్వినా అపహాస్యంగా నవ్వుతున్నాను. కానీ మీరైనా 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 సంతోషంగా యెహోవాను దేవుడిగా స్వీకరించండి. వ్యక్తిగతంగా సంతోషంగా ఉండండి. ఆయన మాటలు వినండి, ఆయన మార్గములు గైకొనండి. తల్లిదండ్రులు చెప్పినారా, ఆజ్ఞాపించినారా? తల్లిదండ్రులు ఆజ్ఞాపించండి బిడ్డలకు. వాళ్ళు వినడా వినకపోయినా ఆజ్ఞాపించండి. నా మాట విని తీరాలని అనండి. ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు, దేవుడు వినేటట్టు చేస్తాడు. కొన్నిసార్లు వినరు, తొందర అవుతుంది. అయితే వాళ్ళ జీవితాలు మార్చే దేవుడు మనకున్నాడు, అనే వాగ్దానాలు మనకున్నాయి. కనుక కుటుంబాలతో మనం సంతోషించాలి. సంఘానికి రావాలా? సంఘములో దేవుడు నియమించిన నియామ కోడికలకు రావాలా? నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసుడు, నీ పనికత్తెలు, నీ ఇంట ఉండి లేవీయులు కూడా యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు రావాలా. వచ్చేటప్పుడు వట్టి చేతులతో కాదు, నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేవుని చొప్పున నీ శక్తి కొలది ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడి రావాలి. ఆ మాటలో మనం చదువుకుంటాం, మంచిది. ఆ తర్వాత సంసార జీవితంలో భార్యాభర్తలు సంసార జీవితంలో సంతోషించాలి. చివరిది నీ సెక్యులర్ లైఫ్లో సమాజంలో సంతోషించే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడి తలంపులు మన ఆత్మీయ జీవితం విషయమై ఆశీర్వదించినాక ప్రార్థన చేసుకుందాం. పూజారుడైన గొప్ప తండ్రి, ఈ ఉదయకాలం మీ బిడ్డలమైన మమ్మను మీ సన్నిధిలో కూర్చుండబెట్టి మా యొద్దకు మీరు తీసుకొచ్చిన అమూల్యమైన సత్యముల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాటన్నిటి చొప్పున బిడ్డలందరూ జీవించగలిగే కృప దయచేయండి. మేమందరము జీవించగలిగే కృప దయచేయండి. మా ఇంట్లోకి వెళ్తుండగా దీవించి పంపించమని ఏ కుటుంబ ప్రతినిధులు వచ్చారో వారికి ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.